బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. జగన్ హైదరాబాద్కు వస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసినటువంటి స్వాగత ఫ్లెక్సీలు అయితే ఇక మరి కొత్త చర్చకు తావులేపుతా ఉన్నాయి. మరి జగన్కు స్వాగతం చెబుతూ భారీ కటౌట్లు, అందులోనూ కేసీఆర్ కేటీఆర్తో కలిసి ఇక జగన్ ఫోటోలు ఉండడం అయితే రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. అసలు ఈ స్వాగతం వెనుక ఏదైనా రాజకీయ సంకేతం ఉందా అన్నదే ఇప్పుడు మరి ఇక హాట్ టాపిక్గా మారిపోయింది. జగన్ పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల్లో అయితే జోష్ కనిపిస్తూ ఉంది. మరి ధీరుడు వైఎస్ జగన్కు స్వాగతం, వజ్రం ఎక్కడ ఉన్నా కూడా మెరుస్తుంది అంటూ అయితే వెలిసినటువంటి ఫ్లెక్సీలు హైదరాబాద్లో రాజకీయ చర్చకు దారితీస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా జగన్తో పాటుగా కూడా కేసీఆర్ కేటీఆర్ ఫోటోలను ఒకే కటౌట్లో ఏర్పాటు చేయడం రెండు పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలపైన కొత్త ఊహాగానాలకైతే తెరలేపుతోంది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే జగన్ హైదరాబాద్ పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారనేటువంటి ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు భేటీ అయితే రాజకీయంగా ఏ అంశాలపైన చర్చిస్తారు, భవిష్యత్ రాజకీయాలపైన ఏమైనా ప్లాన్లు ఇక మాట్లాడుకుంటారా అన్న చర్చ అయితే మొదలైంది ప్రస్తుతం. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ రాజకీయంగా బలమైనటువంటి శక్తిగా లేకపోయినా జగన్ అభిమానులు తెలంగాణలో కూడా చాలానే ఉన్నారు. మరి ఆ ఓటు బ్యాంకును ఎలాగైనా సరే తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనలో అయితే బీఆర్ఎస్ ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి జగన్కు తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలకడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ మధ్య ఏదైనా రాజకీయ అవగాహనకు మరి అవకాశం ఉందా అన్న చర్చ కూడా తెరపైకి వస్తూ ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో బీఆర్ఎస్ తన యొక్క రాజకీయ వ్యూహాలను మార్చుకుంటా ఉందా, మరి ఇతర పార్టీలతో పొత్తులు అవగాహనకు ప్రయత్నం ఇస్తుందా అనేటువంటి చర్చలు కూడా మరి జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. మరి ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పర్యటన, బీఆర్ఎస్ నేతల స్వాగతం, కేసీఆర్తో భేటీ ప్రచారం ఇవన్నీ కూడా కలిసి చూస్తే మాత్రం ఇక రాజకీయంగా ఏదో కొత్త సమీకరణాన్ని అయితే సంకేతంలో అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆ అంశాన్నే ఇప్పుడు ప్రస్తుతం ఇదే విషయం అయితే రాజకీయ వర్గాల్లో అయితే అనుమానాలకు తావిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ పొత్తుపైన ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. జగన్ కేసీఆర్ భేటీ జరిగినా మరి అందులో ఏం చర్చ జరిగిందన్నది బయటకు వస్తేనే అసలు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్ హైదరాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నటువంటి స్వాగతం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతా ఉంది. మరి ఫ్లెక్సీల నుంచి పొత్తుల దాకా జగన్ పర్యటన ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా అయితే ఇక మరి హైదరాబాద్లో బీఆర్ఎస్ అభిమానులు ఇక వైఎస్ఆర్ అభిమానులు అయితే ఓవైపు ఆ ఫ్లెక్సీల అంటే విపరీతమైనటువంటి ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతా ఉన్నారు వైఎస్ జగన్కి. మరి అసలు వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనకు కారణం ఏమిటి? ఆయన ముఖ్యంగా కేసీఆర్తో భేటీ అవుతారు అన్నట్టు తెలుస్తోంది. ఆ భేటీకి గల అసలు కారణాలు ఏంటి ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, హైదరాబాద్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. జగన్ హైదరాబాద్కి వస్తున్నటువంటి వేళ బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసినటువంటి స్వాగత ఫ్లెక్సీలకు సంబంధించి కొత్త చర్చకు తెరలేపుతుందని చెప్పొచ్చు. జగన్కు స్వాగతం చెప్తూ కూడా భారీ కటౌట్లు, అందులోనూ కేసీఆర్ కేటీఆర్తో కలిసినటువంటి జగన్ ఫోటోలు ఉండడం రాజకీయంగా ఆసక్తిని రేపుతుందని చెప్పాలి. అసలు ఈ స్వాగతం వెనుక ఏదైనా రాజకీయ సంకేతం ఉందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారిందని చెప్పవచ్చు.
అయితే జగన్ పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల్లో కూడా ఒక కొత్త జోష్ కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం అంటూ వజ్రం ఎక్కడున్నా కూడా మెరుస్తుంది అంటూ వెలిసినటువంటి ఫ్లెక్సీలు హైదరాబాద్లో రాజకీయాలకి చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జగన్తో పాటు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను ఒకే కటౌట్లో ఏర్పాటు చేయడం రెండు పార్టీల మధ్య రాజకీయ సమీకరణలపై కూడా కొత్త ఊహాగానాలకు కూడా తెరలేపిందని చెప్పవచ్చు రాధాకృష్ణ. అయితే ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే ఇందులో జగన్ హైదరాబాద్ పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారనే ప్రచారం కూడా మరింత ఆసక్తిని రేపుతుందని చెప్పవచ్చు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు భేటీ అయితే రాజకీయంగా ఏ అంశంపై చర్చిస్తారు, భవిష్యత్తు రాజకీయాలపై ఏమైనా మాట్లాడుకుంటారా అన్న చర్చ మాత్రం రాష్ట్రంలో మొదలైందని చెప్పాలి రాధాకృష్ణ. మరి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ రాజకీయంగా బలమైనటువంటి శక్తి లేకపోయినా కూడా మరి జగన్ అభిమానులు తెలంగాణలో కూడా చాలా వరకు ఉన్నారు. ఆ ఓటు బ్యాంకును ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి జగన్కు తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలకడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పవచ్చు. దీంతో రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ మధ్య ఏదైనా రాజకీయ ఒప్పందం కలిగి ఉంటుందా అనే దాన్ని కూడా చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాలను చర్చించుకుంటుందా, మార్చుకుంటుందా అనేది ఇతర పార్టీలతోని పొత్తులు మరి అవగాహనలకు సంబంధించినటువంటి ప్రయత్నిస్తుందా అనే దాన్ని కూడా మరి ఈ చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పర్యటన, బీఆర్ఎస్ నేతల స్వాగతం, కేసీఆర్తో భేటీ ప్రచారం ఇవన్నీ కలిపి కూడా చూస్తే రాజకీయంగా ఏదో ఒక కొత్త సమీకరణానికి సంకేతాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ పొత్తుపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ జగన్ కేసీఆర్ భేటీ జరిగినా అందులో ఏ చర్చ జరుగుతుందన్నది బయటకు వస్తేనే అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి జగన్ హైదరాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నటువంటి స్వాగతం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కూడా కొత్త చర్చకు తెరలేపుతుందని చెప్పవచ్చు. సో మరి ఫ్లెక్సీల నుంచి పొత్తుల దాకా జగన్ పర్యటన ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి రాధాకృష్ణ. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా రానున్నటువంటి భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని దక్కించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ కూడా అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి కూడా సర్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు పరిమితమైనటువంటి మరి పార్టీలకు సంబంధించి ఇప్పుడు వరుసగా అంటే ఇటు జగన్ హైదరాబాద్కు వచ్చి మరి ఈ హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం చెప్పడం ఏంటి, అందులో ఆ ఫ్లెక్సీలలో కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఫోటోలు ఉండడం ఏంటి, దీని వెనకాల పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. రానున్నటువంటి భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ముందుకు పోయేటటువంటి సంకేతాలు కూడా ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులలో కూడా ఇదే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఏమొస్తుంది? దాంతోపాటు మాజీ సీఎం కేసీఆర్ను కూడా మరి జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతాడు, కలుస్తాడు అనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ భేటీలో ఏం మాట్లాడుకుంటే మరి ఎలాంటి అంశాలు మాట్లాడుకుంటారు అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నది. ఇందులో చాలా కీలకంగా అధికారంలోకి రావడం కోసం కూడా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రెండు పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ అటు వైఎస్ఆర్సీపీ పార్టీలకు సంబంధించి కూడా. సో ఆ నేపథ్యంలోనే మరి రేపు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మరి వ్యూహాలను కూడా రచించుకుంటున్నారు అనే దాన్ని కూడా పార్టీ శ్రేణుల నుంచి కూడా గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే మరి ఇక్కడ జగన్తో పాటు కేసీఆర్ భేటీ, ఈ ఇద్దరి భేటీ ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది? అదేవిధంగా వీళ్ళిద్దరి భేటీ జాతీయ రాజకీయాల్లో కూడా చర్చలు మొదలయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? రాధాకృష్ణ, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి మరి భేటీ అవుతున్నారనే ప్రచారం అంతా కూడా రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నాయి. రెండు పార్టీలు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, అధికారంలోకి రావడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దానికోసం ఇప్పటి నుంచే కూడా పాదయాత్రలు కావచ్చు, ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్తే బాగుంటుంది, ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వాలి ఏంటి అనేదాన్ని కూడా ఇప్పటికే రెండు పార్టీలు ముఖ్య నాయకులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, వరుసగా కీలక భేటీలు చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తరచుగా చూస్తూ ఉన్నాము.
మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చి మరి తన ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించి కూడా రానున్నటువంటి భవిష్యత్తులో కలిసి ముందుకు పోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దానితో పాటు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే కేసీఆర్తోని భేటీ అవుతారు అంటూ కూడా మరి ప్రచారం వస్తుంది. ఇది ప్రచారమేనా మరి వాస్తవమేనా ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. అధికారికంగా మాత్రం ఎట్లాంటి స్పందన లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు మరి భేటీ అవుతే ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటారు అనే దాన్ని కూడా చర్చ నడుస్తూ ఉంది. కానీ కొన్ని లీకులు కూడా అందుతూ ఉన్నాయి. రాధాకృష్ణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డితోని కేసీఆర్ భేటీ అయినప్పుడు అధికారంలోకి రావడానికి సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఇద్దరు వ్యూహాలు రచించుకుంటా ఉన్నారు. రానున్నటువంటి భవిష్యత్తులో ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కూడా మరి ఎలాంటి హామీలు ఇస్తే, ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ ఏపీ కావచ్చు, ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా మరి అటు జగన్మోహన్ రెడ్డి నుంచి, ఇటు కేసీఆర్ నుంచి కూడా ఇద్దరి నుంచి కూడా కొంత భేటీ అవుతారు, మాట్లాడుకుంటున్నారు అనే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా చూసాము కేసీఆర్కి గాయం జరిగినప్పుడు కూడా నందీనగర్కి కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. సో కొంత అంటే ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు గతంలో కేసీఆర్ కూడా మాట్లాడుతూ జగనన్న అంటూ కూడా మిత్రుల్లాగా మరి తన గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం కేటీఆర్ అంటే వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. సో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబానికి వరుసగా విభేదాలు ఉన్నప్పటికీ కానీ ఫ్యామిలీ పరంగా ఎప్పటి వరకు క్లోజ్గా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి మంచి సాంప్రదాయంతోనే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోవడం కావచ్చు, ఫోన్ చేసి పలకరించడం కావచ్చు, మంచి చెడు చూసుకోవడం కావచ్చు, ఇట్లాంటి సాంప్రదాయం అటు వైఎస్ఆర్ సంబంధించినటువంటి కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి కూడా ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి సో వీరి ఇంటర్నల్గా కూడా ఇటు కేటీఆర్ అదేవిధంగా అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వర్చువల్గా కూడా కలుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ఈ రెండు పార్టీలకి రానున్నటువంటి భవిష్యత్తులో ఈ ఎన్నికలు వచ్చేటటువంటి భవిష్యత్తులో కూడా చాలా కీలకం, ప్రామాణికంగా కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర పార్టీలు ఖచ్చితంగా రేపటి నాడు అధికారంలోకి వస్తేనే మరి ప్రజల్లో ప్రాధాన్యత ఉంటుంది, లేకపోతే పార్టీ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అనేదాన్ని కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా రాధాకృష్ణ సేమ్ సెంటిమెంట్గా కనిపిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు. సో అక్కడ షర్మిల సొంత అన్నని విమర్శించిన పరిస్థితి, సొంత పార్టీని వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీని విమర్శిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా కేసీఆర్ కూతురు కల్వకుట్ల కవిత కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకోవడం, సొంత తండ్రి అదేవిధంగా సొంత అన్న ఫ్యామిలీ మెంబర్స్ మీదనే తను విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇట్లా ఇంటిలో ఉన్నటువంటి రచ్చని వారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ కూడా కోలుకుంటూ ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ రూట్ ఎటుపోతుంది, మరి నిజంగానే ఈ ప్రచారం అంతా కూడా నిజమేనా, ఈ భేటీ అవుతారా, భేటీ అవుతే ఏం జరుగుతుంది ఏంటనేది కూడా భవిష్యత్తులో తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. రాధాకృష్ణ రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఓవరాల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన అయితే ఇక ఆసక్తిని రేకెత్తేస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు స్వాగతంగా అయితే బీఆర్ఎస్ నేతలు మరి ఇక వాళ్ళు భుజాలు తరుచుకోవడం అయితే ఇక మరి చాలా ఆసక్తిని కలగజేస్తుంది. ఓవైపు కేసీఆర్, ఓవైపు కేటీఆర్, మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం పొలిటికల్ స్క్రీన్ పైన కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. మరి ఆ ఫ్లెక్సీలు అంత ఉత్సాహంగా అంటే అట్లా విధంగా ప్రదర్శించడం అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలనే కాకుండా అటు ఏపీ, తెలంగాణ మరి జాతీయ రాజకీయాలు కూడా కాస్త ముచ్చటగా అయితే చర్చించుకుంటా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఈ మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలుసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది రాజకీయంగా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిపోతుంది. ప్రస్తుతానికైతే మరి బీఆర్ఎస్ ఇంకా వైఎస్ఆర్సీపీ పొత్తు పైన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. జగన్ కేసీఆర్ భేటీ జరిగినా కూడా అందులో ఏం చర్చ జరిగిందనేది మాత్రం బయటకు వస్తేనే అసలు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది.